హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాగా సెమీ స్టిచ్డ్ లెహంగాలు, గాగ్రాలు స్టిచ్చింగ్ కోసం వస్తూ ఉంటాయి కదండి. కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఇవి మిషన్ల మీద సూదులు ఇరిగిపోకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఏ మిషన్ మీద అయినా తేలిగ్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. దీనికి సైడ్ ఇలాగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ ఉంటుంది. లోపల వైపు మందంగా క్యాన్ తోటి క్లాత్ ఉంటుంది కదా, అక్కడ మనం ఇలాగ ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. రెండింటిని లైనింగ్ని, మెయిన్ క్లాత్ని ఇలాగ విడదీసేసుకోవాలి. వచ్చినట్టయితే ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. క్లాత్ స్టిచ్ వచ్చినట్టయితే తేలిగ్గా ఇలాగైతే ఓపెన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే నెమ్మదిగా దారాన్ని మాత్రమే కుట్టుని విడదీసేసుకోవాలి, క్లాత్ చినిగిపోకుండా. ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే ఓపెన్ చేసి మెయిన్ క్లాత్ని, లైనింగ్ని విడదీసేస్తున్నాను. నడుం దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ వరకు అయితే నేను మార్క్ పెట్టాను అనమాట, ఓపెన్ ఉండే వరకు. ఇలాగ ఓపెన్ చేసి 5 ఇంచెస్ మార్క్ వరకు అయితే దీన్ని రెండింటిని విడదీసేస్తున్నాను. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత లైనింగ్, మెయిన్ క్లాత్ విడివిడిగా వచ్చేస్తాయి. ఏమైనా స్టోన్స్ అవి ఉంటే చూసుకోవాలి అడ్డు రాకుండా. ఇప్పుడు నడుము పార్ట్ని పట్టుకొని లైనింగ్ని అయితే పైకి జరిపేసి ఇప్పుడు మెయిన్ లెహంగా పార్ట్ని పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను 5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని నేను మార్క్ పెట్టిన దగ్గర నుంచి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో రబ్ చేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ కింది వరకు జాయింట్ చేసేయాలి. మెయిన్ క్లాత్ జాయింట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు రెండు మెయిన్ పార్ట్ సైడ్స్ని పట్టుకొని కింది వరకు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ పై వైపున ఉంది, కింది వైపు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అయినా తేలిగ్గానే స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి ఇలాగ కుట్టుకోవడం వల్ల. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అయితే ఎంత పెద్దగా ఆగ్రాలైనా తేలిగ్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఏ మిషన్ మీద అయినా కూడా. ఇలాగ స్టిచ్ చేసేసి కింది వైపు రబ్ చేసి దారాన్ని తీసేయాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ అయితే జాయింట్ అయిపోయింది. ఇప్పుడు పై వైపుకి జరిపున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కూడా కింది వైపు ఎడ్జెస్ రెండింటిని సమానంగా పట్టుకొని ఇక్కడ అట్టా ఫోల్డింగ్ చేసి ఉందన్నమాట. లోపల వైపు క్లాత్ క్యాన్ లోపల నుంచి ఒక థిక్గా ఉన్నది క్లాత్ ఉన్నది. దీనికి ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ ఆ ఫోల్డింగ్ని జరిపేసి 1 ఇంచ్ లోపల నుంచి అయితే స్టిచ్చింగ్ వేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ తేలిగ్గా ఉంటుందన్నమాట. సూది విరిగిపోకుండా ఉంటుంది. ఇలాగా సైడ్ మొత్తం అటాచ్ చేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్ మరి ఎలా జాయింట్ చేయాలి పై వైపున అనేది కూడా చూపిస్తాను. అంటే కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను స్టిచ్చింగ్ అనేది మొత్తం చూపించానండి. ఇప్పుడు సైడ్నే మనం జాయింట్ చేసాం కదా, ఇక్కడ నడుం పార్ట్లో ఇక్కడ ఒక 5 ఇంచెస్ కింది వరకు పెట్టాను కదా. ఈ 5 ఇంచెస్ దగ్గరికి మనకి ఎంత డీప్లో ఉండాలి, సైడ్ ఓపెన్ ఎంతవరకు ఉండాలి అనేది చూసుకొని ఇప్పుడు ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ మనకి ఎంత కావాలంటే అంత ఓపెన్ ఉంచేసుకొని కింది వైపుకి అయితే రెండింటిని కలిపి స్టిచ్ చేసి కలిపేయడమే. నాకైతే 4 ఇంచెస్ ఓపెన్ ఉంచాను అనమాట. ఆ ఓపెన్ వైపుకి థ్రెడ్స్ పెట్టేసి సైడ్ని థ్రెడ్స్ పెట్టేసుకుంటాను లోపల నుంచి. అంతేనండి స్టిచ్చింగ్. కింది వైపు కూడా ఇలాగా ఎటువైపు ఉన్న క్లాత్ని అటువైపుకే పెట్టేసి ఒక స్టిచ్ వేసినట్టయితే క్లాత్ అన్నది లేకుండా అణిగిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ వేసిన పార్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. మెయిన్ క్లాత్ ఇక్కడ స్టిచ్చింగ్ పడింది. లోపటి వైపు అయితే ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇది లోపలికి ఉంటుంది, అంటే ఈ రెండు మధ్యలో ఉంటాయి. ఇలాగా స్టిచ్ అనేది నడుం దగ్గర ఇక్కడ వచ్చింది. ఇలాగా ఇక్కడ ఓపెన్ పెట్టేసి సైడ్న థ్రెడ్స్ పెడతాం. దీని మీద బ్లౌజ్ అయితే ఇలాగ వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.